ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ నిర్మాణమే లక్ష్యంగా నవ్యాంధ్రకు నూతన ఉత్సాహం నింపే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనదైన శైలిలో కార్యాచరణకు పదును పెట్టారు. అధికారం చేపట్టిన కొద్ది రోజులకే తన తొలి విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు. రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహమే ఏకైక అజెండాగా ఆగిపోయిన రాజధాని అమరావతి నిర్మాణాన్ని తిరిగి పట్టాలెక్కించడమే ధ్యేయంగా ఆయన సింగపూర్ పయనమవుతున్నారు. రేపు ముఖ్యమంత్రి తన బృందంతో కలిసి సింగపూర్ బయలుదేరి వెళ్లనున్నారు. 2 రోజుల పాటు సాగే ఈ కీలక పర్యటన కేవలం ఒక సాధారణ దౌత్యపరమైన పర్యటన కాదు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రగతి ప్రస్థానంలో ఒక నిర్ణయాత్మక ఘట్టంగా నిలవబోతుంది. గతంలో తన పాలనలో సింగపూర్తో బలమైన బంధాన్ని ఏర్పరచుకున్న చంద్రబాబు ఇప్పుడు అదే స్ఫూర్తితో అంతకు మించిన వేగంతో రాష్ట్ర అభివృద్ధికి పునాదులు వేయడానికి సంకల్పించారు. ఈ పర్యటనలో ఆయన ప్రపంచ ప్రఖ్యాత పారిశ్రామికవేత్తలు, టెక్ దిగ్గజాలు, సింగపూర్ ప్రభుత్వంలోని అత్యున్నత స్థాయి నేతలతో సమావేశం కానున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్ పర్యటన అత్యంత పకడ్బందీ ప్రణాళికతో ప్రతి నిమిషం రాష్ట్ర ప్రయోజనాలకు అంకితమయ్యేలా రూపుదిద్దుకుంది. 14వ తేదీ ఉదయం బెంగళూరు నుండి సింగపూర్ బయలుదేరి వెళ్లనున్న ముఖ్యమంత్రి అక్కడికి చేరుకున్న అనంతరం 15వ తేదీన తన అధికారిక కార్యక్రమాలను ప్రారంభిస్తారు. సింగపూర్ కాలమానం ప్రకారం ఉదయం 10:30 గంటలకు ఆ దేశంలోని భారత హైకమిషనర్ శిల్పక్ అంబులేతో సమావేశమవుతారు. ఈ భేటీ ద్వారా పర్యటన లక్ష్యాలను, అనుసరించాల్సిన వ్యూహాలను ఖరారు చేసుకుంటారు. ఆ తర్వాత రాష్ట్రంలో నవ్యాంకుర పరిశ్రమల స్థాపనకు ఊతమిచ్చే లక్ష్యంతో స్టార్టప్ వెంచర్ క్యాపిటలిస్టులతో ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. ఆంధ్రప్రదేశ్లో యువతకు ఉపాధి కల్పించే సరికొత్త ఆవిష్కరణలకు కేంద్రంగా మార్చే ప్రణాళికలను వారికి వివరిస్తారు. అనంతరం ఐక్యరాజ్య సమితికి చెందిన యుఎన్ హ్యాబిటాట్ కార్యనిర్వాహక సంచాలకులు అనా క్లాడియా రాస్ బాచ్తో విందు సమావేశంలో పాల్గొని నగర నిర్మాణం, సుస్థిర అభివృద్ధి వంటి అంశాలపై చర్చిస్తారు. దీని తర్వాత సింగపూర్ సీనియర్ మంత్రి లో ఎన్ లింగ్ తో సమావేశమై ద్వైపాక్షిక సంబంధాలపై మాట్లాడతారు. ఆ వెంటనే సాంకేతిక రంగంలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టే దిశగా గూగుల్ క్లౌడ్ ఆసియా పసిఫిక్ అధ్యక్షుడు కరణ్ బజ్వాతో కీలక చర్చలు జరుపుతారు. తొలి రోజు పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం పెట్టుబడుల సమీకరణపైనే ప్రధానంగా దృష్టి సారించింది. గూగుల్ క్లౌడ్తో సమావేశం అనంతరం ప్రపంచంలోనే అతిపెద్ద సావరిన్ వెల్త్ ఫండ్లలో ఒకటైన జీఐసీ కార్యనిర్వాహక కమిటీ సలహాదారు లిమ్ సియాంగ్ గౌన్తో భేటీ అవుతారు. ఆంధ్రప్రదేశ్లోని మౌలిక సదుపాయాల ప్రాజెక్టులో భారీ పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ఆయనకు వివరించనున్నారు. ఆ తర్వాత రవాణా, లాజిస్టిక్స్ రంగంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన వైసీహెచ్ లాజిస్టిక్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రాబర్ట్ యాప్తో సమావేశం కానున్నారు. రాష్ట్రంలోని ఓడరేవులు, పారిశ్రామిక వాడల అనుసంధానానికి ఈ సమావేశం అత్యంత కీలకం కానుంది. అనంతరం విద్య, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో సహకారం కోసం నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ అధ్యక్షుడు ప్రొఫెసర్ టాన్ ఎంగ్ చైతో సమావేశమవుతారు. ఇక ఈ పర్యటనలోనే అత్యంత కీలకమైన ఘట్టం సింగపూర్ ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్తో చంద్రబాబు భేటీ. ఈ సమావేశంలో అమరావతి పునర్నిర్మాణంతో పాటు పలు కీలక రంగాల్లో సింగపూర్ భాగస్వామ్యంపై చర్చిస్తారు. ఆ తర్వాత విదేశాంగ మంత్రి వివియన్ బాలకృష్ణన్, హోంమంత్రి కె షణ్ముగం, మానవ వనరుల శాఖ మంత్రి టాన్సీ లెంగ్లతో కూడా వరుస సమావేశాల్లో పాల్గొంటారు. పర్యటనలో 2వ రోజైన 16వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యకలాపాలు ప్రధానంగా అమరావతి పునర్నిర్మాణం, ప్రపంచ వేదికపై ఆంధ్రప్రదేశ్ను నిలబెట్టడంపై కేంద్రీకృతమై ఉంటాయి. ఉదయం కాకతీయ కల్చరల్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఏపీఏసీ సెమీ కండక్టర్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. రాష్ట్రంలో సెమీ కండక్టర్ల తయారీ పరిశ్రమను నెలకొల్పే అవకాశాలపై చర్చిస్తారు. ఆ తర్వాత అందరూ అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సుర్బానా జురాంగ్ సంస్థ ప్రతినిధులతో అమరావతి ప్రణాళికపై సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. గతంలో అమరావతికి మాస్టర్ ప్లాన్ అందించిన ఈ సంస్థతో భవిష్యత్ కార్యాచరణపై లోతుగా చర్చిస్తారు. అనంతరం సింగపూర్ ఉప ప్రధానమంత్రి, వాణిజ్య మంత్రి గాన్ కిమ్ యాంగ్తో సమావేశమై వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే అంశంపై మాట్లాడతారు. ఆ తర్వాత జరిగే ప్రతిష్టాత్మక వరల్డ్ సిటీస్ సమ్మిట్ నాయకత్వ ప్లీనరీలో పాల్గొని ప్రసంగిస్తారు. ప్రపంచ నగరాల సదస్సులో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాముఖ్యతను, తన దార్శనికతను ప్రపంచానికి చాటి చెప్పనున్నారు. ఈ సదస్సులోనే ఎగ్జిబిషన్ను సందర్శించి గూగుల్ టెక్నాలజీస్ వంటి స్టాళ్లను పరిశీలిస్తారు. ఈ 2 రోజుల సుడిగాలి పర్యటనలో ముఖ్యమంత్రి వెంట రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించే మంత్రులు, అధికారులు కూడా పయనిస్తున్నారు. పురపాలక శాఖ మంత్రి నారాయణ, పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్,
పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ సహా సిఆర్డీఏ అధికారుల బృందం ఈ పర్యటనలో పాల్గొంటుంది. ప్రతి సమావేశంలోనూ సంబంధిత శాఖల అధికారులు పాల్గొని పెట్టుబడిదారులకు స్పష్టమైన హామీలు, వివరాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. పర్యటనలో చివరి అంకంలో భారత పరిశ్రమల సమాఖ్య నిర్వహించే పార్ట్నర్షిప్ సమ్మిట్ 2026 సన్నాహక బిజినెస్ రోడ్ షోలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగిస్తారు. సింగపూర్లోని పారిశ్రామికవేత్తలను, పెట్టుబడిదారులను ఆంధ్రప్రదేశ్కు ఆహ్వానిస్తారు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు, అనుకూల విధానాలను వారికి వివరించనున్నారు. మొత్తం మీద ఈ పర్యటన ద్వారా రాజధాని అమరావతి నిర్మాణానికి అవసరమైన అంతర్జాతీయ సహకారాన్ని పునరుద్ధరించడంతో పాటు రాష్ట్రానికి పెద్ద ఎత్తున విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా చంద్రబాబు బృందం ముందుకు సాగుతోంది. మొత్తానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటన నవ్యాంధ్రప్రదేశ్ నూతన అధ్యాయానికి నాంది పలుకుతుంది. కేవలం 2 రోజుల్లోనే దశాబ్దాల అభివృద్ధికి బాటలు వేసేలా ఈ పర్యటన సాగనుంది. పెట్టుబడుల ఆకర్షణ, అమరావతి పునర్జీవం అనే 2 ప్రధాన లక్ష్యాలతో సాగుతున్న ఈ పర్యటన ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో రాష్ట్ర ప్రజానీకం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఈ పర్యటన అనంతరం రాష్ట్రానికి పెట్టుబడుల వరద పారుతుందని ప్రభుత్వం గట్టి నమ్మకంతో ఉంది.